ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీస్ ఏంటంటే రెండు ఈజీ స్వీట్ రెసిపీస్ అండి. చిన్నప్పుడు నాకు మా అమ్మ చేసి పెట్టింది, ఇప్పుడు మా వాడికి నేను చేసి పెట్టినాను. అంత ఈజీ అనమాట. ఎంత ఈజీ అంటే నేను వీడియో ఎంత టైం ఉంటుంది మీకు, నేను పెట్టిన వీడియో ఎంత టైం ఉందో మీకు ప్రిపేర్ చేయడానికి కూడా అంతే టైం పడుతుంది. అంత ఈజీ రెసిపీస్, కానీ టేస్ట్ బాగోదు అనుకోకండి. అంత ఫాస్ట్గా చేసేస్తే ఏం టేస్ట్ ఉంటుంది అనుకోకండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. చాలామందికి తెలిసి ఉండొచ్చు ఈ రెసిపీస్, తెలియకపోతే చాలా ఓల్డ్ రెసిపీసే. తెలియకపోతే మాత్రం డెఫినెట్గా ఈ వీడియో చూసైనా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అయితే ఈ సింపుల్ స్వీట్ రెసిపీస్ చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనేది క్లిక్ చేస్తేనే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి గుల్ల శనగపప్పు లేదా వేపుడు శనగపప్పు అని కూడా అంటారు. దీంతో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఒక 5 నిమిషాల్లో పొయ్యి కూడా వెలిగించక్కర్లేదు మీరు. అంత ఈజీగా స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. దీనికోసం అయితే 1 కప్పు గుల్ల శనగపప్పు లేదంటే వేపుడు శనగపప్పు, 1/2 కప్పు పంచదార. గుల్ల శనగపప్పు అంటే చూడండి ఇలా ఉంటుంది. మీరు పచ్చి శనగపప్పు తీసుకుంటే అసలు స్వీట్ రాదు, బాగోదు కూడా. అలాగే 1/2 కప్పు పంచదార, 1 కప్పుకి 1/2 కప్పు పంచదార, అలాగే 1/2 కప్పు నెయ్యి తీసుకోండి. ఇలాచీ పౌడర్ ఒక 1/2 స్పూన్ సరిపోతుంది. నెయ్యి కొంచెం అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఫస్ట్ ఎక్కువ తీసుకుంటే మనకి షేప్ రాదనమాట, లడ్డూలా కానీ ఎలా అయితే అలా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని గుల్ల శనగపప్పుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. మళ్ళీ అదే మిక్సీ జార్లో మీరు పంచదార ఉంది కదా, 1/2 కప్పు పంచదార, 1 కప్పు గుల్ల శనగపప్పుకి 1/2 కప్పు పంచదార, ఇది కూడా మెత్తగా ఫైన్గా మిక్సీ పెట్టేసుకోండి. ఇలా ఫైన్గా మిక్సీ పెట్టుకున్న పంచదారని కూడా మనం ఆల్రెడీ పొడి చేసుకున్న గుల్ల శనగపప్పు పొడి ఉంది కదా, ఆ పొడిలో కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని, యాలకుల పొడి ఒక 1/2 స్పూన్ కూడా వేసుకుని, ఆ 3 కూడా ఈక్వల్గా అన్ని చోట్ల ఈక్వల్గా కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకోండి. మనం ఇలా ఈవెన్గా అన్నీ కలిసేలా కలుపుకున్న తర్వాత మనం 1/2 కప్పు నెయ్యి తీసుకున్నాం కదా, అది కరిగించి నెయ్యి తీసుకోండి. తోడుకుపోయి ఉంటుంది చూడండి, అది తీసుకుంటే రాదనమాట. సో ఇలా కరిగించుకుని తీసుకోండి. నెయ్యి కరిగించుకుని తీసుకుని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. సపోజ్ మనకి వేసుకున్న నెయ్యి సరిపోలేదనుకోండి, ముద్దలా అవ్వలేదనుకోండి, కొంచెం కలుపుకుందాం, ఇంకొంచెం వేసుకోవచ్చు. లేదంటే మనం తీసుకున్న నెయ్యి ఎక్కువ అవుతుంది అనుకుంటే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవడం బెటర్. దీనికి చూడండి, నేను 1/2 కప్పు నెయ్యి వేసినా దానికి అలా పొడిగా ఉంది. మనకి ముద్దలా కావాలి కదా, అందుకని నేను ఇంకొక 3-4 స్పూన్లు నెయ్యి వేసాను అనమాట. నెయ్యి వేసి అంతా కూడా ఇలా కలిపేస్తున్నాను. కొంచెం నెయ్యి పట్టింది కాబట్టి నేను వేసాను. మీకు నెయ్యి ఎంత అని క్వాంటిటీ కన్నా కూడా మీరు కొద్ది కొద్దిగా కరిగించి పక్కన పెట్టుకుని కొద్ది కొద్దిగా వేసుకోండి. ఒక 1/2 కప్పు నుంచి 1/2 కప్పు వరకు. 1/2 కప్పు అయితే చాలా ఎక్కువైపోతుంది. 1/2 కప్పు మీద నాకు కొంచెం పట్టింది, ఒక 3-4 స్పూన్లు పట్టింది అనమాట. సో నేను కొంచెం వేసుకుని ఇలా ముద్దలా చూడండి. ఇప్పుడు చూడండి, సేమ్ అచ్చం పాలకోవాలనే వచ్చింది కదా. దీన్ని మీరు ఇలా లడ్డూలో కూడా చుట్టేసుకోవచ్చు. నేనైతే ఇలా లడ్డూలో చుట్టిన తర్వాత మనం పాలకోవాకు మధ్యలో నొక్కుతారు కదా, అలా నొక్కితే సేమ్ పాలకోవాలాగే ఉంది టేస్ట్, అలాగే షేప్ కూడా. దీన్ని ఇలా కాకుండా పాలకోవకి మనకి పైన మంచి ఫ్లవర్ షేప్ రావాలంటే ఏం చేస్తారంటే, మనకి బిర్యానీలో వేస్తారు చూసారా, అనాస్ పువ్వు అంటాం కదా, బ్లాక్ కలర్లో ఉంటుంది. దాన్ని కూడా మనం పైన పెట్టి నొక్కుంటే ఫ్లవర్లో వస్తుంది. చూడండి, ఇది బిర్యానీలో వేసుకుంటాం, బిర్యానీ మసాలాలో. సో దాంతో ఇలా నొక్కితే చూడండి మంచి షేప్ అయితే వస్తుంది పైన. ఇలా కూడా చేసుకోవచ్చు. మీకు స్వీట్ షేప్ ఎలా అయితే అలా చేసుకోవచ్చు. లడ్డూలా కూడా ఉంచేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎలా అయినా కానీ స్వీట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. నేనైతే అన్నీ లడ్డూల్లా చేసేసుకుని పైన ఇలా ప్రెస్ చేసుకున్నాను ఈ ఫ్లవర్తో. అందుకు చూడడానికి అన్నీ బాగున్నాయి. మీరు ఇలా లడ్డూలా తినొచ్చు, కోవాలా జస్ట్ వేలుతో ప్రెస్ చేసుకోవచ్చు, ఇలా ఫ్లవర్తో ప్రెస్ చేసుకోవచ్చు. బిస్కెట్స్లో కూడా మనం ప్రెస్ చేసి వదిలేయచ్చు. ఎలా అయినా కానీ స్వీట్ అయితే టేస్ట్ సూపర్ ఉంది. మీరు చూడండి, నేను మీకు ఎంత టైం వీడియో ఉంది, ఇది ఇప్పుడు 4 మినిట్స్ వీడియో అయిందా, ఆ 4 మినిట్స్లోనే మీకు స్వీట్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఈజీగా మనకి ఎవరైనా రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు పెట్టడానికి ఏం లేనప్పుడు ఈజీగా చేసేసుకుని స్వీట్ అనమాట. ఇది డెఫినెట్గా ట్రై చేయండి. మంచిగా నెయ్యి వేసాం, అన్నీ వేసాం కదా, ఇలాచీ పౌడర్, పంచదార. సో మంచి టేస్ట్ వస్తుంది స్వీట్కి. మీరు కష్టపడి పాకాలు పట్టి చేసి కానీ ఇలా ఈజీగా చేసేయండి. ఇప్పుడు ఇంకొకటి పల్లీ లడ్డు. మనకి పల్లీ లడ్డు అంటే ఇది చాలా హెల్దీ. మనం ఇంకా ముందు స్వీట్లో మనం పంచదార యూజ్ చేసాం కానీ ఇందులో బెల్లం అనమాట, ఇంకా హెల్దీ. అలాగే నెయ్యి కూడా లేదు. సో
1 కప్పు పల్లీలు తీసుకున్నాను నేను, అరకప్పు బెల్లం తీసుకున్నాను, అలాగే ఇలాచీ పౌడర్ ఒక అర స్పూన్ తీసుకున్నాను, సేమ్ ఇందాకట్లాగే. సో ఇప్పుడైతే పల్లీలని మనం ఇక్కడ మాత్రం పొయ్యి వెలిగించాలి, మొత్తం పొయ్యి వెలిగించకుండా కుదరదు, ఎందుకంటే పల్లీల్ని మనం వేయించుకోవాలి కదా. సో డ్రై రోస్ట్ చేసుకోండి, ఒక ప్యాన్ తీసుకుని పల్లీల్ని డ్రై రోస్ట్ చేసుకోండి. ఈ స్వీటు పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఒకటి ఇస్తే మనకి చేయడానికి ఈజీగా ఉంటుంది, స్నాక్ చాలా ఈజీగా అయిపోతుంది, అలాగే మనకి చాలా హెల్దీ కాబట్టి. పల్లీలు బెల్లం అంటే పిల్లలకి చాలా మంచిది, ఎదిగే పిల్లలకి పల్లీలు పెడితే చాలా మంచిది. మనం పల్లీలు తక్కువ రేటు కాబట్టి బాదం అలాంటివి కొనుక్కోలేని వాళ్ళు కూడా ఇలా పల్లీలతో ఇలా స్నాక్ చేసి పెట్టండి, ఈజీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అలాగే మనం మంచి ఫుడ్ ఇచ్చామని ఫీలింగ్ ఉంటుంది, ఎదిగే పిల్లలకి చాలా మంచిదన్నమాట. ఇలా పల్లీల్ని బాగా వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీలో పెట్టాలి, వేడిది పెట్టకూడదు. చల్లారిన తర్వాత పల్లీని పైన పొట్టేం తీయక్కర్లేదు, చాలా హెల్దీ, పైన పొట్టు కూడా ఉంచేసి ఒక అర స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని మిక్సీ పెట్టేయండి. చూడండి ఇలా ఫైన్ పౌడర్గా మిక్సీ పెట్టిన తర్వాత మీరు వేరే దాంట్లో తీసేయకండి, మనం కలపలేమన్నమాట. అందుకే మనం బెల్లం ఉంటుంది కదా, బెల్లం పొడి కానీ బెల్లం మీరు ఏ ఫామ్లో తీసుకున్నా, అది ముద్ద బెల్లం కాబట్టి ఇలా ఉంది, దీన్ని కూడా వేసి నేను మిక్సీ పెట్టేశాను. ఇప్పుడు మనకి చూడండి ముద్దలా అయిపోతుంది, మనకి పల్లీల్లో ఉన్న ఆయిల్ కావచ్చు, అలాగే బెల్లం కూడా కొంచెం జిగురు ఉంటుంది కదా, సో ఆ రెండు కలిసి మనకి ఏమవుతుందంటే మనకి ఇలా ముద్దలా అయిపోతుంది. సో దాన్ని మనం ఉండలుగా ఇలా షేప్ చుట్టేసుకోవచ్చు, లడ్డూల్లా చుట్టేసుకోవడమే. లేదు మీకు కొన్ని బెల్లాలు ఉంటాయి కదా, అవి ఏంటంటే పొడి పొడిగా ఉంటాయి, అవి మీకు దగ్గరికి రాలేదు, లడ్డు షేప్ రావట్లేదు అనుకుంటే 1 స్పూను కరిగించిన నెయ్యి వేసుకోండి, లేదంటే 1 లేదా 2 స్పూన్లు తేనె వేసుకోండి. అలా వేసుకున్న ఈజీగా వచ్చేస్తుంది మనకైతే. నేనైతే ఏం వేయలేదు, ఏం వేయకుండానే చూడండి మీరు, నాకైతే లడ్డులాగా వచ్చేసింది, నేనైతే ఏం వేయలేదు. మీరు ఒకవేళ దగ్గరికి రాలేదనుకుంటే ఒక అర స్పూన్ నెయ్యి 1 స్పూన్ నెయ్యి వేసుకోండి, లేదంటే 1-2 స్పూన్లు తేనె అయినా వేసుకోవచ్చు, ఏం పాడవ్వదు, నెయ్యి వేసుకున్న తేనె వేసుకున్న పాడవు కదా, ఉండలేమి. సో ఇలా రౌండ్గా చుట్టేసుకుంటే ఈజీ స్నాక్ అనమాట, హెల్దీ స్నాక్ పిల్లలకి. సో ఇది కూడా మనకి రిలేటివ్స్ ఎవరైనా ఇంటికి వచ్చినా ఇలా పెట్టడానికి బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. మామూలుగా మనం పాకం పట్టి పల్లి చిక్కీ కానీ పల్లి లడ్డు కానీ చేయాలంటే కొంచెం కష్టం, అందరికీ పాకం కుదరదు, అలాగే పళ్ళు లేని వాళ్ళకి కూడా అలా పాకం పడితే గట్టిగా ఉంటుంది, తినలేరు. సో ఇలా చేసి పెడితే పెద్దవాళ్ళు, పళ్ళు లేని వాళ్ళు, ముసలివాళ్ళు, చిన్నపిల్లలు ఎవరైనా తినొచ్చు, చాలా హెల్దీ, చాలా ఈజీ అనమాట, 5 నిమిషాల్లో చేసేసుకుని స్నాక్ ఇది కూడా. సో ఈరోజు అయితే స్వీట్ రెసిపీస్ ఈజీగా చేసేసుకునేవి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి రెండు కూడా. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.